చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే శంకరన్న వాళ్ళ పొలంకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇది కూరగాయలు పండిస్తారట. కంచె అయితే రెడీ చేసిండు. ఆ తర్వాత ఇక జామ తోట చూడండి. ఇక జామ తోటలకు అయితే మేము వచ్చినాం. శంకరన్న నేనైతే చిన్నగా జామ తోటలు అయితే పార్టీ చిన్నగా చేసుకుంటున్నాం. శంకరన్న, ఈ శంకరన్న ఊరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అన్న చెప్పండి అన్న. ఈ పల్లెపాడు గ్రామం మాది, ఆత్మకూరు మండలం, యాదాద్రి డిస్టిక్. ఈ పల్లెపాడు గ్రామంలో రాత్రి ఒక అక్షగానం భాగవతం ఆడిరు. దాని సందర్భంగా ఈ అన్నగారు రావడం జరిగింది. సీనన్న ఆ యొక్క బాలలాగమ్మ భాగవతం అని, అందుకు మన చంద్రారెడ్డి పటేల్ గారు అందరం కలిసి ఈ తోటలోకి వచ్చినాం. పల్లెపాడు గ్రామంలో భాగవతం ఆడినందుకు ఆ సందర్భంగా సీనన్న, శ్రీరాజపల్లి సీనన్న, కొట్కల్ సాంబావ అందరం కలిసినాం. ఇక్కడ చిన్న పార్టీ చేయాలనుకుంటున్నాం. ఈ జామ తోట అన్న, ఈ జామ తోట ఎట్లా పంట సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి? ఇది ఎట్లా అమ్ముతారు? ఇది జామ తోట మన తైవాన్ అంటారు అన్న. ఇది ఈ జామ ఎనీ టైం కాస్తుంది, ఎప్పుడు జామకాయలు ఉంటాయి అంతేగా. ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి దీని మీద అయితే మంచి ఇన్కమ్ అనిపిస్తుంది. దీనికి తోడు కొన్ని సపోటా చెట్లు ఉంటాయి. సపోటా 2 మామిడి చెట్లు ఉంటాయి. దీనికి మందు ఎట్లా అన్న, నీళ్ళు కడితే సరిపోతుందా? ఏమన్నా మందు వేయడం? అప్పుడప్పుడు కొంచెం అధికారులాగా పురుగు వస్తుంది. పురుగు వచ్చినప్పుడు స్ప్రే చేయాలి మందు. ఎప్పుడో ఒక నెలకు ఒకసారి అట్లా చేస్తే సరిపోతుంది. వాటర్ అయితే ఫుల్ ఉండాలి. మరి అమ్మడం ఎట్లా? సేల్ మీరే మార్కెట్ పోయి అమ్ముతారా లేదా హోల్సేల్గా అమ్ముతారా? మోత్కూరులో వచ్చి వాళ్ళే తెంపుకొని పోతారు. కేజీ 35-40 ఇట్లా ఇక మూమెంట్ సీజన్ బట్టి తెంపుకుపోయి వాళ్ళు మారు బేరం మీద ఇంకా 10 రూపాయలకి ఎక్కువ అమ్ముకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, జామ తోట గురించి అయితే అన్న చెప్పిండు. మరి ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం అయితే ఇక పటేలు. ఎందుకంటే ఆ పటేలు ఇక్కడ భాగవతం అయితే నేర్పించిండు. నేర్పించినందుకు నన్ను వీడియో తీద్దామని చెప్పి అంటే నేనైతే వచ్చిన. అన్న చెప్పండి అన్న, మీరు భాగవతం ఎందుకు నేర్పియాలని అనిపించింది? ఇంట్రెస్ట్ మీద రాని అడగడం జరిగింది. దాని వచ్చినాక నేర్పినా వాడిచ్చిన. మా ఫ్రెండ్ కూడా వచ్చిండు, సామి జోగు సామి అని ఇద్దరం కలిసి నేర్పించినాం. ఇక ఆట సబ్సెట్ చేసినాం. ఇప్పుడు శంకర్ కూడా ఇలా చిన్న పాత్ర గట్ట కట్టిందంట. అందువల్ల మేము ఇక్కడ కూర్చుందామని వచ్చినాం. ఓకే అన్న, ఇంకా మీరు మరెన్నో ఎంతో మందికి ఆటలు నేర్పాలి, ఇంకో గ్రూపులు తయారై ఊర్లన్నీ కళాకారుల మయం కావాలని కోరుకుంటున్నారు. అడుగున్నాయి ఇప్పుడు నేర్పడానికి. చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తూ రమ్మని. చూసారుగా ఫ్రెండ్స్, ఒక గ్రూప్కే కాకుండా ఇంకా చాలా ఊర్లల్లో చాలా గ్రూపులు కూడా రెడీ ఉన్నాయని అయితే అన్న చెప్తున్నాడు. ఓకే అన్న, మీరు ఇలాగే కొనసాగించాలని అయితే కోరుకుంటున్నా. ఇక్కడ సామన్న, ఈ సామన్న కూడా నేర్పించిండు. అంటే అన్నతోటి వచ్చి ఇద్దరాకు నేర్పించారని అయితే అన్న మాటలు అన్న. ఇప్పుడు మీరు మీలాగా ఇంకా కొంతమంది కళాకారులను తయారు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి భాగవతాలు ఆడుతున్నాం కాబట్టి మనం కూడా మనతోటే అంతం కాకుండా ఇంకా మన పిల్లలకు కూడా నేర్పియాలని నాకు కూడా చాలా సంతోషం ఉందన్న. అట్లా కూడా మనతోటి అంతం కావద్దు. అలా మనతోటి పిల్లలకు కూడా నేర్పించి వాళ్ళని కూడా మనంతా స్థాయికి తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూడండి, ఇక్కడ మీ అందరం చిన్నగా జామకాయ స్టఫ్, ఉలుమలు, మందు, బీరు. చంద్రారెడ్డి ఉలువలు అడ్రా చెప్తలేడు. ఉలువలు అయితే ఇష్టంగా తింటాను, కానీ ఉలువలు ఎక్కడ దొరుకుతాయి అయితే చెప్తలేడు.